మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామాన ప్రతి వార్డులో కూడా చూసుకున్నట్టయితే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క గలాన్ని వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ ని మరి వాళ్ళ యొక్క సంతకం రూపంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని ఆపండి, ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పి వాళ్ళ యొక్క అంగీకారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మరి పెద్ద ఎత్తున కూడా వారి యొక్క గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక ప్రజలు కానీ అందరం కానీ ఎదురు చూసింది ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానయోగం అయింది, ఆయన కాస్త రాష్ట్ర ప్రజల యొక్క దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొటెస్ట్ ని కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి వ్యతిరేకతని వారు చేస్తుంది తప్పని వారి గ్రహించినట్టున్నారు అని చెప్పేసి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నుంచి ఏదన్నా బ్యాకౌట్ అవుతారేమో, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి అందరం కూడా ఎదురు చూసాము. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పట్లాగా ఏమీ కూడా మారలేదు. మారకుండా ఆయన స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు లెక్చర్లు ఇస్తా ఉన్నారు. ఇక ఈ మధ్య